Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా వార్ క్లోజ్ అయిపోయింది. మార్కెట్లో రకరకాల చేంజెస్ అయితే వస్తున్నాయి. మనందరికీ మరి రకరకాల డౌట్స్ కూడా వస్తాయి కదా. ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అలానే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి సార్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఎంతో ఆనందకరమైన న్యూస్ ఏంటి అంటే గోల్డ్ రేట్ ఇవాళ భారీగా తగ్గింది, సిల్వర్ రేట్ తగ్గింది. వార్ వచ్చిందని చెప్పి అందరూ బాధపడుతున్నా కూడా అసలు అరే బంగారం మనం లేమేమో అనే బాధ కూడా ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ వార్ సెటిల్ అయిపోయింది కాబట్టి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రేటు మిగతా రేట్లు ఎలా అయితే తగ్గాయో సో ఇవి కూడా ఇంకా తగ్గుతాయి అనే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలానో కొంచెం తగ్గింది కాబట్టి అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా అంటే గోల్డ్ సిల్వర్ వచ్చి రేట్లన్నీ డిసైడ్ అయ్యేది ఇంటర్నేషనల్గానే. సో ఇండియాలో మనం ఎక్కువ మన ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాం కానీ మనం చేయము. యాక్చువల్గా ఇంటర్నేషనల్గా నిన్న $100 తగ్గింది యాక్చువల్గా గోల్డ్. సో దాంతో ఏమైందంటే ఇప్పుడు అంతకుముందు $4,400 దాకా ఉన్నది, ఇప్పుడు 4,300కి వచ్చింది. దాని ఇంపాక్ట్ మనకి ఇండియాలో తగ్గి దాదాపు 3,000 దాకా తగ్గింది. అలాగే సిల్వర్ తీసుకుంటే దాదాపు 3.4%, ఆల్మోస్ట్ 3.6% తగ్గింది. దాంతో సిల్వర్ ఇక్కడ 8,000 దాకా తగ్గింది. ఓవరాల్గా అయితే గోల్డ్ సిల్వర్ అంతకుముందు మీద చూస్తే ఇప్పుడు బాగా తగ్గినట్టే. ప్రజెంట్ ఇండియా రేట్ చూస్తే గోల్డ్ వచ్చి 1,48,000 24 క్యారెట్ ఉంది. అలాగే 1,38,000 నుంచి 40 మధ్యలో 22 ఆర్నమెంట్ ఉంటుంది. సో మంచి తక్కువ రేట్లు వచ్చినట్టే. అలాగే సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు 2,46,000 అలా ఉంది ప్రజెంట్. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఈ 2 రోజుల్లోనే బాగా తగ్గాయి. సో ఎప్పుడైనా తగ్గింది అనగానే చాలా మంది ఏమంటారు ఇంకెప్పుడు తగ్గుతుంది, ఇంకా బాగా తగ్గుతుందా, లేకపోతే 1,25,000కి వస్తుందా, ఇలాగే అంటుంటారు. కానీ జనరల్గా ఏంటంటే చాలా టఫ్ అనమాట 1,25,000 రావటం. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి కూడా ఇంటర్నేషనల్గా ఏంటంటే $4,000 మేజర్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఆ రేటు మీద బాగా కొన్నారు కాబట్టి అక్కడి నుంచి రేటు తగ్గించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏంటంటే గోల్డ్ కొంచెం ఇక్కడ స్టేబుల్ అవుతుంది, రేంజ్లోనే ఉంది. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఇది అందులో ఇప్పుడు తగ్గినప్పుడల్లా ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీలు వేస్తున్నారు. కాబట్టి గోల్డ్ని తగ్గించే ఉద్దేశం వీళ్ళెవరికి లేదు, గవర్నమెంట్కి లేదు, అలాగే బ్యాంక్స్కి లేవు. కాబట్టి మనం ఏంటంటే కొంచెం ఇది ఒక 3,000-4,000 తగ్గిందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవటమే ప్రజెంట్ ఉన్న పరిస్థితి. 2 lakhs వరకు వెళ్ళిపోతుంది అన్న గోల్డ్ అట్లీస్ట్ 150 బిలో ఉందని హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది అంతే, హ్యాపీ ఫీల్ అవటమే. సో మ్యాక్సిమం 1,40,000 అంటే 35 ఆ రేంజ్ వరకు వస్తే రావచ్చాము. కానీ అంతే ఒక 10,000 అటు ఇటుగా ఉంటుంది. కానీ సమీప భవిష్యత్తులో చూసుకుంటే గోల్డ్ కూడా విపరీతంగా తగ్గే పరిస్థితి కనపట్లేదు. అంటే ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగింది కాబట్టి సార్ మనం ఎప్పుడు చూసుకున్నా కూడా 20,000 మరి ఇలా లక్షల్లో పెరగడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ వరకు మళ్ళీ భారీగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మార్కెట్లో అన్నీ కొంచెం సెటిల్ అయ్యాయి కాబట్టి అట్లీస్ట్ ఈ 150 లోపే ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఈ ఇయర్ కూడా అంతే ఉంటుందండి, 140 నుంచి 165 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ బాగా బూమ్ వచ్చింది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఇరుక్కున్నారు అనమాట. కాబట్టి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా రాలేని పరిస్థితి. సో అలాగే సిల్వర్ కూడా బాగా 4 lakhs దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 2,60,000 నుంచి ఇప్పుడు 2,45,000 ఆ రేంజ్ ఉంది. చాలా మంది 3 lakhs ఆ రేంజ్లో కొన్నారు సిల్వర్. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క 10 kgs 20 kgs అలా కొనుక్కొని పెట్టుకున్నారు. సో 5 lakhs అయిపోద్దేమో, 10 lakhs అయిపోద్దేమో అని. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తం పార్టిసిపేషన్ అంతా తగ్గిపోయింది. అంటే మార్కెట్ తగ్గింది, కొనమన్నా కూడా ఆ ఊపు రావట్లేదు ఎవరికి, భయపడుతున్నారు ఎప్పుడు ఎలా. అలాగే ఈక్విటీ మార్కెట్ డౌన్ అయిపోయింది, మొన్నటి దాకా అంతా డల్గా ఉంది. ఇప్పుడు అంటే మనీ అంతా కూడా ఎక్కడ లేదు. సో ఫాస్ట్ మనీ రావాలి, అది ఇప్పుడు జనరేట్ కనపట్లేదు. అలాగే ఒక పక్క క్రూడ్ ఆయిల్ పెరగడంతో మొత్తం మనీ అంతా క్రంచ్ అయిపోయింది మార్కెట్లో. ఆల్ అమౌంట్స్ అన్ని డెడ్ అయినాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ తగ్గుతుందని చెప్పడమే కానీ మనం కూడా వెళ్ళుకునే పరిస్థితి లేదు. సరే యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే ఫ్రీ అమౌంట్స్ ఎక్కడ కూడా లేవు, అన్నీ టైట్ అయిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ సిల్వర్ చూసుకుంటే ఒక టైట్ రేంజ్లోనే ఉన్నాయి. సో అవి అక్కడక్కడే ఉంటాయి. సో 2 lakh సిల్వర్ వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ అది కూడా కష్టంగా. సిల్వర్ కూడా అంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. 2,25,000 అసలు రావట్లేదు, 30 మొన్నటి దాకా.
సో 2,30,000 నుంచి అట్లా పని పైకి వెళ్తుందా అంటే అటు 3,00,000 మ్యాక్సిమం హై వెళ్తుంది. అదే రేంజ్లో ఉందన్నమాట. మామూలుగా అయితే డైలీ అంతకుముందు ఒక 20,000 టు 30,000 మూవ్మెంట్ ఉండేది. ఇప్పుడు అసలు అది కూడా బాగా తగ్గిపోయింది. సో ఏదన్నా 2,40,000 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు. 30లో మళ్ళీ యాడ్ చేసుకుంటే 2,60,000, 70 టార్గెట్స్. ఒక నెల మొత్తం మూవ్మెంటే 20,000, 30,000 మధ్యలోనే ఉంటుంది. సో అంతకుముందు ఇదే మనం లాస్ట్ ఇయర్ జూన్లోనే స్టార్ట్ అయింది ర్యాలీ యాక్చువల్గా. అవును సార్, అవును. 80,000 నుంచి గోల్డ్ ర్యాలీ వెళ్ళిపోయింది. అరే మనం మిస్ అయ్యామనే లోపు వెళ్ళింది 1,80,000 దాకా వెళ్ళింది. సిల్వర్ కూడా అంతే, అప్పుడు 1,10,000 అలా ఉండేది. మళ్ళీ 6 మంత్స్లో చాలా వెనక్కి వచ్చి ఇప్పుడు 2,20,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే సిల్వర్కి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి కానీ సోలార్ ప్యానెల్స్ కానీ వీటికి డిమాండ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్కి ఈ సిల్వర్ కావాలి. అంటే ఎక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళు బాధపడకుండా అది అలానే పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్లో పెరిగే ఫ్యూచర్ అవునండి. అక్కడ మళ్ళీ వడ్డీ కట్టుకోవటం కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అప్పు తెచ్చి కనుక కడితే దాన్ని ఏదో ఒకటి తొందరగా క్లోజ్ చేసుకోండి. లేదు అంటే ప్రీ అమౌంట్ అనుకోండి, ఒక ఆయన ఉంచుకోవచ్చు. సో అదే అంటున్నా, ఒక ఆయన నేను రీసెంట్గా మీ అందరికి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయన సిల్వర్ 1 kg అప్పుడు 20 kgs కొన్నారంటే 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి 3 లక్షల దగ్గర అమ్మారు ఆయన. అంటే 2.5 years 3 years వెయిట్ చేశాడు. అలా ఇప్పుడు మనం కూడా 3 years వెయిట్ చేస్తాను, 4 years వెయిట్ చేస్తాను అంటే డెఫినెట్గా 5 lakhs అవుతుంది. కాకపోతే మనం అంత గన్ షాట్గా ఉండగలగాలి. ఆ అమౌంట్ ఇదొక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా ఒక ఆల్టర్నేట్ ఏంటంటే, ఫిజికల్గా బ్రిక్స్ కొనుక్కొని అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండే వాళ్ళకి 2,20,000 ఆ రేంజ్ ఉన్న ఒక 2 years ఆర్జన్లో డబుల్ అంటే మంచి రిటర్న్స్ అన్నట్టు. ఇప్పటివరకు అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని భయపడ్డారు. ఇప్పుడు అసలు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? అంటే లాంగ్ టర్మ్లో మనం చూసుకుంటే అంటే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అనే పాయింట్లో కాకుండా ఒక 10%, 20% రిటర్న్స్ వస్తాయి పర్ యానం అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పులు చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయకూడదు. అప్పులు చేసి ట్రేడ్ చేయకూడదు. అంటే లాస్ అవ్వాలంటే చేయొచ్చు, కానీ డబ్బులు రావాలంటే చేయకూడదు. ఓకే, డబ్బులు పోగొట్టుకోవాలంటే చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మనకి మామూలుగానే గోల్డ్ అండ్ సిల్వర్లో కొంత అట్లీస్ట్ ఒక 20% ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సిందే. అయితే మీరు ఈ మధ్య డిజిటల్గా అవ్వచ్చు, లేదంటే మీరు ఈటీఎఫ్ కూడా చేసుకోవచ్చు. ఫిజికల్గా కొనే కన్నా ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సార్, గోల్డ్ అండ్ సిల్వర్తో పాటు ఇంకేదైనా మెటల్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనే మెటల్ ఏదైనా ఉందా? నెక్స్ట్ కాపర్ ఉందండి. కాపర్ అయితే కంటిన్యూగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సిల్వర్ తయారైతే కాపర్, జింక్ వీటి మీదే. సో కాపర్ అయితే ఇంకేంటంటే, కాపర్ మీద ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ ఎలక్ట్రికల్ వైరింగే కావాలి. కాబట్టి కాపరే మనకి కావాలి. కాబట్టి కాపర్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఓకే, సో దాన్ని కూడా కాపర్ అంటే హిందుస్థాన్ కాపర్ కానీ అలా కంపెనీస్లో కానీ, లేదా కాపర్ మెటల్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర డబ్బులు ఉంటే కంగారు పడి ఎక్కువ పెట్టేసి ఇది చేయడం కంటే కూడా మీరు అన్నట్టు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే 3 మెటల్స్ కూడా ఇన్ ఫ్యూచర్లో బెస్ట్ రిజల్ట్ ఇస్తాయండి. సో చూసారు కదా, మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. మనందరికీ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచిగా మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. బట్ మనల్ని గైడ్ చేసే గురువు, రైట్ పర్సన్ అనే వాళ్ళు కంపల్సరీ లైఫ్లో ఉండాలి. సో అలా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు సపోర్ట్ కావాలన్నా కూడా సార్ నెంబర్ అయితే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని చక్కగా మీకు నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.